నమస్తే, నేను ప్రియ. మన మాన్యం మీడియా వార్తలకు స్వాగతం, సుస్వాగతం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు అరికట్టాలి అని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం నాడు పాడేరు సాయిబాబా గుడి దగ్గర నుండి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ ఐక్యవేదిక కన్వీనర్ మినుముల గోపాలపాత్రుడు మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఆ దేశంలో ఉన్న హిందూ, క్రైస్తవ, మైనారిటీ ప్రజలపై మూకదాడులు పెరిగాయన్నారు. హత్యలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అనేక మంది మహిళలు తాలిబొట్లను తెంచి కొంతమంది ఉగ్రవాద ముస్కరులు మానసిక ఆనందం పొందుతున్నారని అన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 44 దేశాలలో జరుగుతున్న నిరసన ర్యాలీలో భాగంగా ఈరోజు అల్లూరి జిల్లాలోని పాడేరు పట్టణంలో ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఇస్కాన్ మత ప్రచారక్ కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఆపదలో ఉన్న బంగ్లాదేశ్కు సహాయం చేసిన ఇస్కాన్ సంస్థను ఉగ్రవాద సంస్థగా అభివర్ణించడం సమంజసం కాదన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ మరియు ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందించి భారత రాష్ట్రపతికి అందజేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక ధార్మిక ప్రతినిధులు కురసా ఉమామహేశ్వరరావు, పాంగి రాజారావు, సల్లా రామకృష్ణ, శాంతకుమారి, రాఘవేంద్రరావు, మత్స్య కొండబాబు, ఎంఎంఎల్ పాత్రుడు, అంగనేని ఆనంద్, సూర్య, యోగి, కామరాజు, మచ్చమ్మ, రవిచంద్ర, గణేష్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరికట్టాలి. హిందూ 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 జై శ్రీరామ్. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.